బాన్సువాడలో ఇంకా హై టెన్షన్ కొనసాగుతున్నది. బాన్సువాడ ఘటన పైన ఇప్పుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, గత కొన్ని రోజులుగా తెలంగాణలో మతపరమైనటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అసదుద్దీన్ అంటున్నారు. బాన్సువాడ ఇష్యూపై కామారెడ్డి ఎస్పీతో మాట్లాడానని కూడా అంటున్నారు ఆయన. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, కేవలం కొన్ని గంటల్లోనే పెద్ద గుంపు అక్కడికి ఎలా వచ్చింది అని, సో రైట్ వింగ్ మూక నేర నిరూపించడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి అవసరమైన వీడియోలు కూడా ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన షాప్స్ పై దాడి చేశారు. ఆస్తులు నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. బాన్సువాడలో రెండు వర్గాల మధ్య గొడవ పరస్పరం రాళ్ళు వరకు దారితీసింది. సో అసలు ఇష్యూ ఏంటి అందరికి తెలిసిందే. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. బాన్సువాడలోని ఒక మాటలో అంతా పనిచేస్తున్నారు, ఎవరి పన్ను వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు. అక్కడున్న ఒక మహిళ ఒక పాట పెట్టిందంట. ఆ పాట దేవుడికి సంబంధించిందో లేకపోతే హిందువులకు సంబంధించిందో లేకపోతే ముఖ్యంగా ఏదో ఒక దేవుడికి సంబంధించి అయి ఉంటుంది. అక్కడ అదే షాప్లో పనిచేస్తున్న తోటి సహ ఉద్యోగి ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి దూషించాడంట. ఇలాగా అలా అని దూషించాడంట. ఆ అమ్మాయి ఇదే ఆ వీడియో పైన మీరు చూస్తున్నారు చూసారా, పోలీసులు ఓ యువకుని ఎక్కించుకొని వెళ్తున్నారు. ఆయనే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి దూషించారంట, దూషణలు చేసిండంట. ఈ పాట పెట్టొద్దు అట్లా ఇట్లా అని చెప్పి దూషణలు చేసిందంట. దీంతో ఆ మహిళ ఏం చేసింది, అక్కడికి వెళ్ళిపోయి ఇలా నన్ను ఒక వ్యక్తి దూషించాడు, తన సహోద్యోగి దూషించాడని చెప్పి ఆ మహిళ వాళ్ళ అన్నకు చేసి చెప్పింది. ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అన్న అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సో చుట్టూ వారంతా కూడా మాటలో ఉన్నవారు, బయట వారంతా కూడా ఇలా అంటావా, ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతావా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టారు. అక్కడి నుంచి పోలీసు శాఖ అప్పగిస్తే పోలీసు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసుకుని వెళ్ళారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు ఈ యొక్క గొడవ, హై టెన్షన్. ఆ యువకుడిని వదిలిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట మైనార్టీలు ఆందోళన చేపట్టడం, ఆ ఆందోళన కాస్త మార్ట్ వరకు రావడం, మార్ట్ని పూర్తిగా ధ్వంసం చేయడం, ఇదంతా హిందూ సంఘాలు గమనించి హిందూ సంఘాలు అక్కడ చేరుకొని ఇలా ఒక మైనార్టీ వ్యక్తి మా అమ్మాయిని తిట్టడమే కాకుండా ఇలా దూషించడమే కాకుండా మళ్ళీ మాపైన దాడి చేస్తారంటూ హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని పెద్ద ఆందోళన చేపట్టాయి. వరుసగా ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకున్నారు. కింద మనం వీడియోలో చూస్తున్నాం. సో ఒకసారి వీడియో ప్లే చేయండి పీసీఆర్, నైట్ విజువల్స్. సో ఆ రోజు నైట్ జరిగిన విజువల్స్లో మనం చూస్తుంటే మైనార్టీ వర్గాలు అక్కడికి పెద్ద చేరుకొని రాళ్ళు రువ్వాయి, కర్రలతో దాడి చేశాయి. ఇటువైపు హిందూ సంఘాలు కూడా రిటిలేట్ అయ్యాయి. కానీ అటువైపు నుంచి ఆ దాడి, రాళ్ళు రువ్వడం, చిన్న చిన్న పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న చిన్న పిల్లలు అక్కడికి వచ్చి రాళ్ళు కూడా మొదలుపెట్టారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేటువంటి అసదుద్దీన్ ఓవైసీ అటువంటి ఆధారాలు ఆ ట్వీట్ కింద వీడియో పెట్టాల్సింది బహుశా.